వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెజ్ కార్నర్. నేను మీ కృష్ణని. ఈరోజు షిమ్లా మిర్చి అండి క్యాప్సికమ్ కూర చేసి చూపిస్తున్నాను. క్యాప్సికమ్ మసాలా కర్రీ అనమాట. ఇది చపాతీల్లోకి సూపర్బ్గా ఉంటుందండి. దీనిలోకి నేను ఒక 5 సిమ్లా మిర్చులు క్యాప్సికమ్స్ తీసుకున్నానండి. సుమారుగా 1/2 కేజీ ఉంటాయి. దీన్ని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను. 2 మీడియం సైజు ఆలుగడ్డలు తీసుకున్నానండి. 3 టమాటాలు మీడియం సైజువి తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. దీంట్లోకి మనకి శ్రావణ మాసంలో నానబెట్టుకునే నల్ల శనగలు ఉంటాయి కదండి, చిన్న శనగలు, ఆ శనగల్ని నేను తీసుకున్నానండి. ఇలా అందరిళ్లలోని ఈ శనగలు ఉంటాయి కదండి అవైలబుల్గా. ఇవి మొలకెత్తిన శనగలండి. మొలకెత్తిన శనగలు, పెసలు అందరిళ్లలోని ఇమీడియట్ అవైలబుల్స్ ఉంటూ ఉంటాయి. అందరి రోజు నానబెట్టుకుని తింటూ ఉంటారు కదా. వాటిని మనం ఈ కూరలో యాడ్ చేసామనుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మనకి బాడీకి మంచి ప్రోటీన్ కూడా అందుతుంది అనమాట. రోజు మనకి ప్రోటీన్ అవసరం కాబట్టి నేను ఈ శనగల్ని కొంచెం ఈ చపాతీలో కాబట్టి వీటిని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది అవైలబుల్గా లేని వాళ్ళు మనకి గ్రీన్ పీసెస్, అదే మనకి బఠానీల్ని మనం వేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించుకున్నానండి. దాని మీద కుక్కర్ పెట్టుకున్నాను. కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలండి. ఒక చెంచాడు శనగపప్పు వేసాను. ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్లో వేపుకోవాలండి. ఎర్రగా వేగాయి కదండి. దీంట్లోకి మనం ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లో అయ్యే వరకు వేపాలండి. గోల్డెన్ బ్రౌన్లోకి అయిన తర్వాత ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి టమాటాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇది కూడా బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా టమాటాలు కూడా ఫ్రై అయిన తర్వాత మనం శనగలు వేసుకోవాలండి. ఆ తర్వాత ఆలుగడ్డ కూడా వేసుకోవాలి. చక్కగా అన్నీ కలిసేటట్టు, ఈవెన్గా కలిసేటట్టు మనం కలుపుకోవాలి. ఫ్యూ మినిట్స్ ఇలాగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఒక 1/2 స్పూను, 1/2 స్పూన్ అండి, 1/2 స్పూన్ కూడా కాదు, పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత, కూరకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. దాంట్లోకి ధనియాల జీరా పౌడర్ 1 స్పూన్ వేసానండి. చోలే మసాలా 1 స్పూన్ వేసాను. గరం మసాలా 1 స్పూన్ వేసానండి. ఇవన్నీ వేసుకుని కాసేపు వన్ మినిట్ పైకి కిందకి కలిసేటట్టు అంతా ఈవెన్గా మసాలా కూరకి పట్టేటట్టు చక్కగా కలుపుకుని
మంచి వాసన వస్తుందండి. మీకు తెలిసిపోతుంది మసాలాలన్నీ మనం చోలే వేసుకున్నాం కదండి, చిన్న శనగలు వేసుకున్నాం కదా, అందుకనే నేను కొంచెం చోలే మసాలా కూడా యాడ్ చేశాను. దీనివల్ల ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చి సూపర్గా ఉంటుందండి. కూర చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం షిమ్లా మిర్చి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలిసేటట్టుగా ఈవెన్గా వచ్చేటట్టు పైనుంచి కిందకి మాడకుండా చూసుకోవాలండి కూరని. కుక్కర్ అయినా కూడా మారుతుంది కదండి, మాడకుండా. దీనికి వాటర్ అది ఎక్కువ వేసుకోక్కర్లేదండి, ఒక చిన్న బౌల్ వేసుకుంటే చాలు, లేకపోతే ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఈ సిమ్లా మిర్చిలోనే ఎక్కువ వాటర్ ఉంటుందండి, నీరు నీరు కింద ఉంటుంది. కాయ అంతా నీరే కదండి, మనం ఎప్పుడైతే వేసామో ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది. చాలా బాగుంటుందండి. క్యాప్సికమ్ కూడా హెల్త్కి చాలా మంచిది. మనం శనగల్ని కూడా వేసుకున్నాము, అన్నీ మంచి హెల్తీ బెనిఫిట్సేనండి ఈ కూర. అసలు ఎంత బాగుంటుందంటే చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. చపాతీ, పూరి ఏదైనా పర్వాలేదు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకుని ఇలా కొంచెం ముక్కలు ముక్కల కింద చేసి వేయండి. సువాసన బాగుంటుందండి. అలా వేయడం వల్ల ఏంటంటే బాగుంటుంది సువాసన. మనం చూడండి, కసూరి మేతి నలిపి వేస్తే కమ్మదనం ఎలా వస్తుంది, అలా కరివేపాకును కూడా అలా తుంపి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. కొద్దిగా ఒక స్పూన్ కసూరి మేతి తీసుకున్నానండి. దీన్ని కూడా మనం ఇలా నలిపేసి దీన్ని శుభ్రంగా ఇలా వేసేసుకుని ఇవన్నీ కలిపిసేటట్టుగా ఒక్కసారి కలుపుకుని అడుగంటకుండా చూసుకోండి. అంతేనండి. ఇప్పుడు నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి, హాఫ్ కూడా లేదండి, పావు గ్లాస్ తీసుకున్నాను. ఈ వాటర్ని మనం దీంట్లోకి యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక్క 5 విజిల్స్ అండి చాలు, అయిపోతుంది కూర. మనం ఏం చూసుకోకర్లేదండి, మరి ఫుల్ వద్దు, స్లో వద్దు, మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి. ఒక్క 5 విజిల్స్ చాలు. సూపర్గా మనకి షిమ్లా మిర్చి కూర, క్యాప్సికమ్ కూర తయారైపోతుంది. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు కొత్తిమీరతోటి పైన గార్నిష్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ శనగల కూర రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.